4 సంవత్సరాల ప్రపంచ యాత్ర 128 దేశాలు 7 ప్రపంచ వింతలు 7 ఖండాలు 5 మహాసముద్రాలు అమెజాన్ అడవులు సహారా ఎడారులు అగ్నిపర్వతాలు అతిపెద్ద జలపాతాలు కొండలు కోనలు వాగులు వంకలు వింతలు ఆటలు పాటలు ముద్దులు ముచ్చట్లు ఇది ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ జర్నీ ఈ 4 ఏళ్లలో వందలాది వీడియోలతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న ఈ విశాఖ యూట్యూబర్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వారి వీడియోలను అప్లోడ్ చేయడం వారితో పెట్టుకున్న గొడవలతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా బెట్టింగ్ ప్రమోషన్స్ పై అన్వేష్ తన గళాన్ని వినిపిస్తున్నాడు. ఫేమస్ యూట్యూబర్స్ చేసే గలీజ్ పనిని లోకానికి తెలియచేసి వారి ఆట కట్టిస్తున్నాడు. ఇప్పుడు వారిపై కేసులు నమోదవుతున్నాయంటే అందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు ప్రపంచ యాత్రికుడు కూడా ఓ కారణం. తెలుగులో కొందరు ఫేమ్ యూట్యూబర్స్ బెట్టింగ్ ప్రమోట్ చేయడంపై ఆయన చేస్తున్న వీడియోలతో అభిమానులను సంపాదించడమే కాదు శత్రువులు కూడా ఎక్కువయ్యారు. బెట్టింగ్ ప్రమోటర్స్ కు విలన్ గా మారిపోయాడు. అతడిపై రివర్స్ అటాక్ జరుగుతోంది. అన్వేష్ కూడా శుద్ధపూస కాదు అనేది వారి వాదన. అతడు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేశాడని ఆరోపిస్తున్నారు మరో యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్. 3 రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడని నాన్ వెష్ తన ఛానల్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇమ్రాన్ అన్న జైలుకి 5 సంవత్సరాల శిక్ష 20 కోట్ల స్కామ్ అనే థంబ్ లైన్ తో అప్లోడ్ చేసిన ఆ వీడియోలో ఇమ్రాన్ పై నాన్ వెష్ సంచలన ఆరోపణ 4 సంవత్సరాల ప్రపంచ యాత్ర